నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. జాహ్నవి కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనం సృష్టిస్తుంది. అయితే జాహ్నవి ఎక్కడికి వెళ్ళింది, అసలు ఈ కేసు వివరాలు ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, అప్పటి వరకు ఆడుకుంటూ నవ్వులు పూయించిన చిన్నారి ఒక్క క్షణంలో మాయమైపోయింది. 6 రోజులు గడిచిపోయాయి, కానీ జాహ్నవి ఎక్కడుంది, ఏమైంది? వందల మంది పోలీసులు, రెస్క్యూ బృందాలు, గ్రామస్తులు గాలిస్తున్నారు. డ్రోన్లు ఆకాశంలో తిరుగుతున్నాయి. స్నిఫర్ డాగ్స్ అడవిని జల్లెడపడుతున్నాయి. అయినా ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. కాకినాడ జిల్లా తుని సమీపంలోని సిహెచ్ అగ్రహారంలో 3 ఏళ్ల జాహ్నవి అదృశ్యం ఇప్పుడు రాష్ట్రాన్ని కలవరపడుతున్న మిస్టరీగా మారిపోయింది. దొండవాక పంచాయతీ పరిధిలోని పామాయిల్ తోటల్లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న జాహ్నవి ఆ రోజు కూడా మామూలుగానే ఆడుకుంటోంది. కానీ కొన్ని క్షణాలకే కనిపించకుండా వెళ్ళిపోయింది. మొదట కుటుంబ సభ్యులు వెతికారు, తర్వాత గ్రామం మొత్తం వెతికింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. కానీ ఆ చిన్నారి జాడ మాత్రం ఇప్పటికీ చిక్కడం లేదు. అసలు జాహ్నవి ఎక్కడికి వెళ్ళింది? ఆడుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయిందా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఇంకేదైనా జరిగిందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి. ఈ కేసులో ఆశా కిరణంలా కనిపించిన ఒకే ఒక్క ఆధారం కుటుంబం పెంచుకునే పెంపుడు కుక్క. జాహ్నవి కనిపించకుండా వెళ్లిపోయిన రోజే అది కూడా అదృశ్యమైపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క 2 సార్లు ఇంటికి తిరిగి రావడం కొత్త ఆశలను రేకెత్తించింది. జాహ్నవి ఉన్న ప్రాంతాన్ని అది గుర్తించగలదని పోలీసులు భావించారు. జీపీఎస్ ట్రాకర్ అమర్చి కుక్కను వదిలేస్తే అది వెళ్లే దారిని అనుసరించి చిన్నారి ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉంటుందని అంచనా కూడా వేశారు. కానీ ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. రెండోసారి ఇంటికి వచ్చిన కుక్క బిహేవియర్లో అసాధారణ మార్పులు కనిపించాయని చెబుతున్నారు. ముట్టి పెట్టుకున్నారా? జనాలను చూసి ఆ కుక్క భయపడిపోతుంది. ఆందోళనకరంగా, అసహజంగా ప్రవర్తిస్తోంది. దీంతో ఆ కుక్కకు ట్రాకర్ అమర్చి అడవిలోకి పంపే ప్రణాళికను నిలిపేశారు. ఆ కుక్క మానసిక స్థితి సాధారణ స్థితికి వస్తేనే నెక్స్ట్ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇవాళ పరిస్థితి మెరుగ్గా ఉంటే ట్రాకర్ అమర్చి మళ్లీ వదిలే అవకాశం ఉందని సమాచారం. ఇక జాహ్నవి తల్లి భవానీ పరిస్థితి చూస్తే ఎవరికైనా కళ్లలో నీళ్లు రావాల్సిందే. బోనులో ఉన్న కుక్క దగ్గరికెళ్ళి, జాను దగ్గరికెళ్ళావా, మా పాపను మళ్ళీ తీసుకొస్తావా అంటూ ఆమె అడుగుతున్న దృశ్యాలు హృదయాలను కదిలిస్తున్నాయి. కుక్క తిరిగి వచ్చినప్పుడు నా బిడ్డ కూడా వస్తుంది అని అనుకున్నాను. దాన్ని వదిలిపెడితే జాను ఉన్న చోటుకే తీసుకెళ్తుందేమో అనే నమ్మకం ఉంది అని భవానీ కన్నీటి పర్యాంతమవుతోంది. వెళ్ళిపోతా తీసేసి
జాహ్నవి కుటుంబం నివసిస్తున్న ప్రాంతం చుట్టూ దాదాపు 50 ఎకరాల పామాయిల్ తోటలు ఉన్నాయి. ఆ తర్వాత వెంటనే కొండలు, దట్టమైన అడవి మొదలవుతుంది. చిన్నారి కోసం ఇప్పటికే అనేక కిలోమీటర్ల పరిధిలో గాలింపులైతే చేపట్టారు. ఇక పొదలు, గుంతలు, బావులు, చెరువులు ఏ ప్రదేశాన్ని పోలీసులు వదిలిపెట్టలేదు. డ్రోన్ కెమెరాలతో అణువణువు పరిశీలిస్తున్నారు. చిన్నారి అదృశ్యమైన మరుసటి రోజే భారీ వర్షాలు కురవడంతో కొండ చర్యలు విరిగిన ప్రాంతాల్లో కూడా వెతికారు. అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు మరింత మిస్టరీగా మారుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముట్టి పెట్టుకున్నారా అయితే జాహ్నవి కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు మాత్రం ప్రతి క్షణం యుగంగా మారింది. అయితే ఈ జాహ్నవి కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. అయినా కూడా జాహ్నవి జాడ అస్సలు అంతు చిక్కట్లేదు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒకటే ప్రార్థిస్తున్నారు, చిన్నారి జాహ్నవి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని. మనం కూడా అదే ఆశిద్దాం. నమస్తే.